అందరికీ నమస్కారం. వందే మాతరం భారత జాతిని ఒకటిగా నిలబెట్టిన గీతం. వందే మాతరం భారత స్వాతంత్ర్య పోరాటపు హృదయ స్పందన. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను చైతన్యపరచిన ప్రేరణా మంత్రం. భారతీయ సంస్కృతి మరియు దేశభక్తికి ప్రతీక. వందే మాతర గీతం శాశ్వతంగా నిలిచింది. ఎందుకు అంటే ఇది పాట మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. ఇది నినాదం మాత్రమే కాదు, ఒక చరిత్ర. ఇది సాహిత్యం మాత్రమే కాదు, ఒక అస్తిత్వం. ఈ గీతం ప్రతి భారతీయుడి హృదయంలో మాతృభూమి పట్ల అచంచల ప్రేమను ప్రతిధ్వనింపచేస్తుంది. బంకిం చంద్ర చటోపాధ్యాయ బెంగాలీ భాషలో ఈ గీతాన్ని రాశారు. ఇది మొదటగా బంగాలాల్ కథలో చోటు చేసుకుంది. తరువాత 1882లో ఆయన ప్రసిద్ధ నవల ఆనందమఠలో భాగమైంది. ఆనందమఠలో ఇది మాతృభూమిని దైవత్వ రూపంగా చిత్రీకరించారు. 1905లో బెంగాల్ విభజన సమయంలో ఇది ప్రతిఘటన నినాదంగా మారింది. రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారి దీన్ని ప్రజా సమక్షంలో పాడారు. లాల్ పాల్ బాల్, లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్తో మొదలైనటువంటి వందే మాతర ఉద్యమం జాతీయ ఉద్యమానికి ఎంతో ప్రేరణగా నిలిచింది. బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ప్రమాదకర నినాదంగా భావించి నిరోధించడం కోసం అనేక విధాలుగా ప్రయత్నించింది. అంత శక్తివంతమైన గీతం ఇది. రాజ్యాంగ సభలో భారత రాష్ట్రీయ గీతాన్ని నిర్ణయించే సమయంలో వందే మాతరం భారీ చర్చకు దారితీసింది. చివరకు జనగణ మనను జాతీయ గీతంగా, నేషనల్ యాంథం గాను, వందే మాతరాన్ని జాతీయ గీతిక, నేషనల్ సాంగ్ గాను ప్రకటించారు. వందే మాతర గీతం నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో వందే మాతర గీత ప్రాశస్త్యం కోసం ప్రత్యేకమైన చర్చ జరిగింది. చరిత్ర, వివాదాలు, భవిష్యత్ ప్రాధాన్యత వంటి అంశాలపై పార్లమెంటు సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇతిహాసపరంగా గొప్ప స్థానం ఉన్నప్పటికీ వందే మాతరం కొన్ని వివాదాలకు కేంద్ర బిందువైంది. 1937లో వందే మాతర గీతం నుంచి 4 చరణాలను తొలగించారు. ఇది వివాదానికి దారితీసింది. వందే మాతరం మొత్తం 6 చరణాలు ఉన్నాయి. మొదటి 2 చరణాలు పూర్తిగా దేశాన్ని, మాతృభూమిని వర్ణిస్తాయి. తరువాతి చరణాల్లో మాతృభూమిని దేవి అనే రూపంలో పౌరాణిక మూర్తి రూప వర్ణనలు ఉన్నాయి. ఒక్కసారి ఆ వందే మాతర గీతాన్ని చూద్దాం. మొదటి చరణం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకిత యామిని పుల్లకు సుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధర భాషినీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. ఇది మొదటి 2 చరణాలు. మిగిలిన తీసివేసినటువంటి, వాడుకలో లేనటువంటి 4 చరణాలు చదివి వినిపిస్తాను. చరణం 3 నుంచి మొదలు పెడుతున్నాను. త్వం హి దుర్గా దశ ప్రహరణి దారిని కమలా కమలదళ విహారిని వాణి విద్యా మహామణి ధారిని నమామి త్వాం వందే మాతరం. చరణం 4. త్వం హి విప్రా వధూదళ మందిత రత్నదీప కల్పిత భీతి త్వం హి దుర్గా కాళి కమలాకుల సింహవాహిని బహుశక్తి వందే మాతరం. చరణం 5. త్వం హి జన్మభూమి సుఖదాయిని త్వం హి పుణ్యభూమి విభుతాయిని త్వం హి మహాశక్తి హృదయ విధాత్రి త్వం కేవలం మాతరం వందే మాతరం. చరణం 6. వత్సలాం మాతరం అభయదా ఫలదా వందే మాతరం. ఈ యొక్క పై గీతంలోని 4 చరణాలని తొలగించటం పాడవలసిన అవసరం లేదు అని భావించడం జరిగింది. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలైన సందర్భంగా కొనసాగుతున్న వివాదం అర్ధరహితం. చరిత్రను విస్మరించి నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. 1937లో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించి
అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అయితే బెంగాల్లో ముస్లిం లీగ్ ఏకే ఫజుల్ హక్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంలో చేరమని కాంగ్రెస్ ని కోరినప్పటికీ కాంగ్రెస్ అంగీకరించలేదు. కాంగ్రెసేతర ప్రభుత్వం బెంగాల్లో అధికారంలోకి రావడంతో హిందూ ముస్లిం వర్గాల మధ్య రాజకీయంగానూ సామాజికంగానూ విభేదాలు తీవ్రమయ్యాయి. వందే మాతర గీతంలోని హిందూ ప్రతీకవాదం, దుర్గామాత ప్రస్తుతికి వ్యతిరేకంగా ముస్లిం నాయకులు ఆందోళన చేస్తున్న రోజులవి. వందే మాతరంను జాతీయ గీతంగా స్వీకరించకూడదనేది ముస్లింల డిమాండ్. దేశవ్యాప్తంగా మత సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నందున ఈ వివాదంలో జోక్యం చేసుకోవడం జాతీయ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి అనివార్యమైంది. అందుకనే 1892 కలకత్తా కాంగ్రెస్ సదస్సులో వందే మాతర గీతాన్ని తొలిసారిగా ఆలపించిన రవీంద్రనాథ్ ఠాగూర్ ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంప్రదించింది. వందే మాతరం గీతంలోని మొదటి 2 చరణాలను జాతీయ గీతంగా ఆలపించవచ్చును అని ఆయన అన్నారు. వందే మాతరంలో దుర్గామాతను స్తుతించే శ్లోకాలు ఉన్నందున ముస్లింలు ఆ గీతాన్ని జాతీయ గీతంగా అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో ఆ గీతం ఒక విడదీయరాని భాగంగా ఉన్నందున వందే మాతరం నేషనల్ యాంతం అయ్యేందుకు అర్హమైనది అని సదాచార హిందువులు, ముఖ్యంగా స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న వారు విశ్వసించారు. బంకిం చంద్ర గేయంపై తన అభిప్రాయం చెప్పాలని రవీంద్రనాథ్ ఠాగూర్ ను సుభాష్ చంద్రబోస్ వ్యక్తిగతంగా కోరారు. సకల మతాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రదేశంలో దాన్ని ఆలపించడం సరికాదు, అందుకు సర్వజనామోదం ఉండదు అని సుభాష్ చంద్రబోస్ కు రాసిన లేఖలో ఠాగూర్ పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ ఈ వివాదంపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వందే మాతరంపై ఆ గీతం మద్దతుదారులను నిరాశపరిచింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1937లో కలకత్తాలో సమావేశమైంది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఆచార్య జేబీ కృపలాని మొదలైన వారందరూ ఆ సమావేశంలో పాల్గొన్నారు. వందే మాతరంలోని మొదటి 2 చరణాలు మాత్రమే కాంగ్రెస్ సమావేశాలలో ఆలపించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఆ గీతంపై ముస్లిం దృక్కోణాన్ని కాంగ్రెస్ అంగీకరించిందని ఆ నిర్ణయం స్పష్టం చేసింది. కాంగ్రెస్ నిర్ణయం బెంగాల్ హిందువులకు ఆశాభంగం కలిగించింది. అదేవిధంగా దేశంలోని అనేక మంది హిందూవాదులకు కూడా ఆశాభంగం కలిగింది. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని జాతీయవాద పత్రికలు విమర్శించాయి. కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత కూడా సుభాష్ చంద్రబోస్ తన తొలి వైఖరికే కట్టుబడ్డారు. కాంగ్రెస్ జాతీయ సంస్థని, అన్ని మతాల వారి మనోభావాలను అది గౌరవించవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 1938లో బంకిం చంద్ర చటర్జీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వందే మాతరం వివాదాన్ని పునరుద్ధరించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ఆ గీతం మొత్తాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలనే డిమాండ్ గట్టిగా వచ్చింది. అయితే సుభాష్ బోసు ఈ డిమాండ్ కు మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్ నిర్ణయమే ప్రభావశీలంగా ఉండిపోయింది. ఈ విషయంపై ఎటువంటి చర్చ అవసరం లేదు. బంకిం చంద్ర చటర్జీ ఆ గీతంలో మాతృభూమిని ఒక హిందూ దేవతగా ఆరాధించారు. ఎంత దేశభక్తుడైన ముస్లిం కూడా మాతృభూమిని ఒక హిందూ దేవతగా ఆరాధిస్తాడని భావించలేము. వందే మాతర గీతానికి 150 వసంతాలు ముగిసిన సందర్భంగా పార్లమెంటులో జరిగినటువంటి సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 1937లో వందే మాతర గీతంలోని 4 చరణాల తొలగింపు ఒక తప్పుడు చారిత్రక నిర్ణయం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ మాటలు చెప్పినప్పటికీ భారతదేశ బహుళత్వాన్ని మరోసారి ప్రశ్నించినట్టయింది. ముస్లింలను బుజ్జగించే కార్యక్రమం వందే మాతర గీతంలోని 4 చరణాలను తొలగించటంతోనే ప్రారంభమైందని, విభజన రాజకీయాలకు కాంగ్రెసే మూలమని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. భారతదేశం బహుళత్వం ఉన్న దేశం కావడంతో గీతాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. ఆ నిర్ణయం మతపరమైన సున్నితత్వం, సంఘర్షణ నివారణ కోసం అప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు అమలు చేయాలి. వందే మాతరం పాడమని ఎవరినైనా బలవంతం చేయడం తప్పు. ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మౌలిక హక్కులకు,
ఆర్టికల్ 19, ఆర్టికల్ 25కు నేరుగా వ్యతిరేకం. ముస్లిం దృక్కోణం నుంచి చూస్తే వందే మాతరం పాడటం వారి మతాచారం ప్రకారం విరుద్ధం. తౌహీద్ అంటే ఏకేశ్వరోపాసన ప్రకారం వందే మాతరం పాటలో త్వం హీ దుర్గా, త్వం హీ లక్ష్మి, త్వం హీ భారత మాత అంటూ భూమిని, దేశాన్ని దేవతగా కీర్తించటం ఉంటుంది. ఇస్లాంలో ఏకైక దైవమైన అల్లాహ్ తప్ప ఎవరిని దేవుడుగా ఆరాధించటం, ఆరాధనాత్మకంగా స్తుతించటం కఠినంగా నిషేధం. ఇది ముస్లింలకు షిర్క్ గా కనిపిస్తుంది. అందుకే గతంలో మౌలానా మౌదూది, షేక్ అహ్మద్ దీదత్ వంటి ముస్లిం పెద్దలు దీన్ని పాడటం హరాం అని ఫత్వా ఇచ్చి ఉన్నారు. ఇకపోతే జబర్దస్తి ఇస్లాం మతంలో లేదు. ఖురాన్ స్పష్టంగా చెబుతుంది, లా ఇక్రాహా ఫిద్దీన్ అంటే మత విషయంలో బలవంతం లేదు. ఎవరిని వాళ్ళ విశ్వాసానికి వ్యతిరేకంగా ఏదీ చేయమని బలవంతం చేయకూడదు. ఇప్పుడు కొందరు హిందుత్వవాదులు ముస్లింలను పాడు లేదంటే దేశద్రోహి అంటున్నారు. ఇది ఇస్లాంకే వ్యతిరేకం కాదు, మానవ హక్కులకు కూడా వ్యతిరేకం. చరిత్రలో ముస్లింలు గొప్ప దేశభక్తులున్న సంగతి మనకు తెలిసిన సత్యమే. వారి దేశభక్తిని ఒక పాట ద్వారా శంకించటం విడ్డూరం. 1857 తొలి స్వాతంత్ర్య సమరంలో బహదూర్ షా జాఫర్, మౌలావి అహ్మదుల్లా, హజరత్ మహల్ వంటి ముస్లిం నాయకులు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అమరులయ్యారు. టిప్పు సుల్తాన్, సిరాజుద్దౌలా, సయ్యద్ అహ్మద్ షహీద్, షానవాజ్ ఖాన్ ఎంతో మంది ముస్లిం యోధులు ఈ భూమి కోసం ప్రాణాలర్పించారు. ఒక వందే మాతర గీతం పాడకపోతేనే మేము ద్రోహులమైపోతామా, ఇది ఫాసిజం తప్ప మరేమీ కాదు అనేది ముస్లిం నాయకుల వాదన. నీవు మాలాగా సనాతన పండగ చేసుకో, వందే మాతరం పాడు, లేకపోతే దేశంలో ఉండొద్దు అనడం మెజారిటీ గూండాయిజం. ముస్లిం సమాజం వందే మాతరం పాడటానికి వ్యతిరేకం కావచ్చు, కానీ హిందుస్థాన్ కి జై అనే నినాదాన్ని ఇవ్వడానికి కానీ, జై హింద్ అనడానికి కానీ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళు ఈ దేశాన్ని ప్రేమించారు, ప్రేమిస్తున్నారు. కానీ వారి మత భావనలను వ్యతిరేకించే పని చేయండి అని ఎవరైనా బలవంతం చేస్తే అది వాళ్లకు అంగీకారం కాదు. ఈ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వివరాలను చూద్దాం. అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ పేరు వినే ఉంటారు. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి బారిస్టర్. వీరి యొక్క పిటిషన్ లో ప్రత్యేకంగా కొన్ని విషయాలను ఈ యొక్క వందే మాతర గీతం కొరకు కోరి ఉన్నారు. వందే మాతరంను జాతీయ పాట, నేషనల్ సాంగ్ లేదా జాతీయ గీతం, నేషనల్ యాంథమ్ గా ప్రకటించాలి అని, దీని అమలు కోసం ఒక జాతీయ విధానం, నేషనల్ పాలసీని రూపొందించాలి అని, అంటే జాతీయ జెండా, జాతీయ గీతం మాదిరిగానే వందే మాతరంను కూడా ప్రమోట్ చేయాలని, దేశవ్యాప్తంగా ముఖ్యంగా పాఠశాలలు, ప్రభుత్వేతర సంస్థలు దినచర్యగా ప్రతిరోజు వందే మాతర గీతాన్ని పాడాలి అని కోరారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది అంటే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదించారు. ఏమని అంటే వందే మాతరంను నేషనల్ సాంగ్ గా ప్రకటించండి అనే వాదనను కేంద్రం కూడా అధికారికంగా సమర్థించటం లేదు అని. పిటిషన్ వేసింది బీజేపీకి సంబంధించిన లీడర్ అయినప్పటికీ వ్యక్తిగతంగా వేశారు. కేంద్ర ప్రభుత్వం స్వయంగా వందే మాతరంను నేషనల్ సాంగ్ గా చేయాలి అని కోరుకోవటం లేదు అని చెప్పడం జరిగింది. ఏజీ అటార్నీ జనరల్ రాజ్యాంగంలో నేషనల్ సాంగ్ అనే పదం లేదు, అందువల్ల అది సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే విషయం కాదు, అది చట్టసభ పార్లమెంట్ పరిధిలో ఉన్న విషయం అని కోర్టుకు విన్నవించడం జరిగింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనములో సభ్యులైనటువంటి జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్ భానుమతి, మోహన్ ఎం శాంతనగౌడలతో కూడినటువంటి ధర్మాసనం 2017 ఫిబ్రవరి 17న దీనిపై జడ్జిమెంట్ ఇచ్చింది. దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ సాంగ్ ఇన్ కాన్స్టిట్యూషన్, హెన్స్ వీ విల్ నాట్ డిబేట్ దిస్ ప్లీ అని పేర్కొన్నారు. అంటే రాజ్యాంగంలో నేషనల్ సాంగ్ గా వందే మాతరాన్ని ప్రకటించలేదు కాబట్టి దీని గురించి చర్చించాల్సిన అవసరం లేదు అని ఈ యొక్క అభ్యర్థనను తిరస్కరించారు. ఫైనల్ గా ఒక మాట, దేశభక్తిని ఒక పాటతో, ఒక నినాదంతో కొలవటం మొదలు పెడితే
నిజమైన దేశభక్తి చచ్చిపోతుంది. దేశ గౌరవం బలవంతంతో కాదు, ప్రేమతో, న్యాయంతో వస్తుంది. జై హింద్, జై భారత్.